వరద ఊళ్లను చుట్టుముడితే జనం ఇల్లు వాకిలి వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వర్షం చలితో గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కరెంటు లేదు, కమ్యూనికేషన్ లేదు, ఛార్జింగ్ లేక సెల్ ఫోన్లు మోగబోయాయి. కనీసం ఎవరైనా సమాచారం ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి. అంతా అగమ్యగోచరం. బతుకు జీవుడా అని జనం బయటపడ్డారు. ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో బర్దీపూర్కు చెందిన ప్రజలకు పునరావాసం కల్పించారు. కౌలాస్నాలా ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తడంతో బిచ్కుంద మండలం పెద్ద తక్కడ గ్రామం నీట మునిగింది. మద్నూర్ మండలంలోని చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ, సిర్పూర్ మండలాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద పోయింది, బురదే మిగిలింది. 2 రోజులుగా ఎక్కడెక్కడో తలదాచుకున్న వరద బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంట్లోని వరద బీభత్సాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లతో బురదను క్లీన్ చేస్తున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో వరద కష్టాలపై మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. 3 రోజుల తర్వాత కామారెడ్డి టౌన్ వరద ముప్పు వీడింది. కానీ ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా బురద పేరుకుపోయింది. జిఆర్ కాలనీలో దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ మునిగిపోయేంత వాటర్ వచ్చింది. 2 రోజుల పాటు ఎంటైర్ కాలనీ మొత్తము వరద గుప్పిట్లోనే ఉండింది. కానీ నిన్నటి నుంచి వర్షాలు కాస్త ఎడతెరిపి ఇవ్వడంతో వరద కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో వరద పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. జిఆర్ కాలనీ ప్రస్తుతం ఎలా ఉందో చూడొచ్చు. ఎంటైర్ బురద పేరుకుపోయింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కొన్ని చోట్ల బయట కొట్టుకొచ్చాయి. ఇంట్లో ఉన్నటువంటి పప్పులు, ఉప్పులు, టీ స్పూన్తో మొదలుపెట్టుకొని టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా ప్రతి వస్తువు 2 రోజుల పాటు నీళ్ళల్లోనే ఉండిపోయింది. కేవలం వాళ్ళు ఇంటికి చేరుకున్నారు తప్ప ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు ఇప్పటికే నేల కొరిగాయి. మరోవైపు కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా కొట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ పునరుద్ధరణకు మరొక 2 నుంచి 3 రోజుల టైం పడుతుందని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు కేవలం వీళ్ళు ఇంటికి చేరుకొని క్లీన్ చేసుకుంటున్నారు తప్ప ఇందులో ఏ వస్తువులు పనికి వస్తాయో ఏవి పనికిరావో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం కాసేపు అయితే చీకటి పడితే వీళ్ళకు కరెంట్ సరఫరా కూడా ఉండదు. ఇది మీదేనా? ఆల్మోస్ట్ 2 డేస్ పాటు వరదలోనే ఉండిపోయింది కదా. ఎక్కడ ఉన్నారు ఈ 2 డేస్? ఇంట్లో పైన ఉన్నామన్నా. ఇప్పుడు ఎలా ఉంది? వరద అయితే తప్పింది కానీ అవసరం తప్పలేదు. ఎప్పుడు అన్న వీటన్నిటిని క్లీన్ చేసుకున్నా కూడా దానిలో మీకు ఏ వస్తువులు పనికి వస్తాయో కూడా తెలియదు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఒక్కొక్కరింటికి మినిమం 1,50,000 నుంచి లాస్ట్ మినిమం 1,50,000 నుంచి కాలనీలో హైయెస్ట్ అంటే 30-40 లక్షల వరకు. కార్లు కూడా కొట్టుకుపోయినాయి. 6 కార్లు కొత్త కార్లు కొట్టుకుపోయినాయి. 1 మంత్ 2 మంత్స్ కార్లు. ఇప్పుడు కేవలం మీ ఇంటికి మీరు చేరుకున్నాము అంతే తప్ప కనీసం ఇక్కడ మీరు కూర్చోవాలన్నా నిల్చోవడానికి కూడా లేని పరిస్థితి. చూడాలి మీరు చూసుకోవచ్చు కదా, విజువల్ చూసుకోవచ్చు. మనం ఎంటీ ఏం లేదన్నా. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కామన్ అందరికి. ఫ్రిడ్జ్, కూలర్లు అలాంటి అన్ని అందరికీ చెడిపోయినాయి. అన్ని అడ్డం పడిపోయినాయి. కింద ఫ్రిడ్జ్లు ఏంటంటే గ్యాస్ అలాంటి పగిలిపోయినాయి. పడగానే గ్యాస్లకే పగిలిపోయినాయి. ఫ్రిడ్జ్ అయితే ఎవరేం పని చేయవు. కనీసం వీటిని క్లీన్ చేసుకోవడానికైనా మీకు వాటర్ ఉంటుందా? మున్సిపల్ వాళ్ళు సప్లై చేస్తారు. పక్కనే వాగు పోవడం వల్ల వాగులో ఫైర్ స్టేషన్ వాళ్ళు మోటార్లు పెట్టి వాళ్ళు క్లీన్ చేస్తారు. మున్సిపల్ వాళ్ళు ప్లస్ ఫైర్ స్టేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు బాగానే మార్నింగ్ నుంచి. ఇప్పటివరకు ఫ్రెండ్స్ దగ్గరనో లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటి పక్కల వాళ్ళ దగ్గరనో ఉన్నారు. అక్కడ మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ దొరికింది. కానీ ఇప్పుడు మీరు ఇంటికి చేరుకుంటే మీ బియ్యం బస్తాలు కానీ ఇంట్లో ఉన్న పప్పులు అన్నీ తడిసిపోయినటువంటి పరిస్థితి. 5 ఫీట్ల లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ ప్రతి ఇంట్లో చెడిపోయినట్టే. ఈ మురికి నీళ్ళు కాబట్టి ఎవరు కూడా ఉంచుకోరు. ప్రతి ఒక్కరు కిరాణం కింది లెవెల్ ఉంటాయి. ఫస్ట్ సెల్ఫ్, సెకండ్ సెల్ఫ్ వరకు పెడతారు. 5-6 ఫీట్లు వచ్చినాయి బట్టి ఇంటి లోపల కూడా కదా అన్ని అందరూ పడేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి బియ్యమైనా కిరాణమైనా పడేయాల్సిందే. ఇందాక బియ్యం అన్ని పడేసినాము. బియ్యము, జొన్నలు అలాంటివన్నీ పడేయడమే ఖచ్చితంగా. మీకు ఎప్పుడైనా వరద వచ్చిందా ఈ స్థితిలో? లేదు. ఈ కామారెడ్డి చెరువు వల్ల రాలేదు. పక్క విలేజ్ అక్కడ తిమ్మకపల్లి చెరువు తెగిపోవడం వల్ల చిన్నమల్లి రాళ్ళు పక్క అక్కడ పట్టక ఇటు రావడం జరిగింది అది వాటర్ అనేది. సో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా వీళ్ళు బయట వేసుకున్నారు. ఇందులో ఏ ఒక్కటి కూడా పనికొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతి ఇంట్లో టీవీ కానీ, కూలర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ కామన్గా ఉంటుంది. ఇవి 2 రోజుల పాటు వరద గుప్పిట్లోనే ఉండిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు కానీ, ఇంకా ఇతరత్ర పప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని ఇందాక వచ్చినటువంటి మున్సిపల్ వెహికల్లో పారవేసుకున్నారు తప్ప ఏ ఒక్కటి పనికొచ్చే పరిస్థితుల్లో లేదు. కాసేపు అయితే చీకటి పడితే వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కేవలం ఇంటికి వచ్చామనేటటువంటి ఆనందం తప్ప ఇంట్లో ఉండాలన్నా లేకపోతే కనీసం కూర్చోవాలన్నా కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళన్నీ వస్తువులన్నీ బయట వేసుకున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న స్పూన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రతి వస్తువును వీళ్ళు క్లీన్ చేసుకోవడమే మిగిలింది. సో ఇప్పుడు కరెంట్ సప్లై కూడా లేదు. ఆల్మోస్ట్ ఇంకొక 2 డేస్ టైం పడుతుందని చెప్తున్నారు. కాబట్టి కాసేపు అయితే వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఇంకా బయట వేసుకున్నట్టే కదా? అవును. ఈ 2 డేస్ పాటు ఎక్కడ ఉన్నారు మీరు? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో మొత్తం తడిచిపోయినా? మొత్తం దాటిపోయినాయి.
ఏదమ్మా ఇందులో ఏమన్నా పనికొచ్చి అసలు పూర్తిగా పప్పులు అన్నీ తడిచిపోయి ఉంటాయి. అన్నీ తడిచిపోయినాయి, ఏం లేవు అని పోయినాయి, అన్నీ వాడేసినాం. ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవడానికి వాటర్ ఉంటున్నాయి మరి? లేవు, పక్కింటలో వేసుకున్నాం, వాళ్ళకు ఇంట్లో కూడా వచ్చేసాయి. ఏవి లేవు. అంటే ఈ కాలనీకి సమీపంలోనే వరద పోతూ ఉండడంతో దానిలో ఫైర్ వాళ్ళు అందులో మోటార్స్ ద్వారా వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి వాటర్ ద్వారానే వీళ్ళంతా ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. కొన్ని ఇళ్లలో ఎవరైతే కట్టుబట్టలతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, సురక్షిత ప్రాంతాల నుంచి ఇళ్లలోకి చేరుకున్న తర్వాత వీటన్నిటిని క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా సేపైతే కనీసం వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు కానీ కొంతమంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మున్సిపల్ వాళ్ళు వీటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ని అయితే సప్లై చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది. ప్రతి వస్తువులను వీళ్ళు పారవేసుకోవడమే. ఒక మొత్తంగా ఇంటిని నిర్మించుకుంటే లోపలికి ఏ విధంగా ప్రతి వస్తువుతో వెళ్తారో ఆ విధంగా ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా పనికొచ్చే అవకాశం లేదు. చాలామంది ఇంట్లో నిల్వ చేసుకున్నటువంటి బియ్యం కానీ, కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం బస్తాలను అన్నింటినీ కూడా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. కొంతమంది పప్పులు, జొన్నలు ఇట్లాంటివన్నీ ఉంచుకుంటారు. అవన్నీ తడిచిపోవడంతో కొద్దిసేపటి క్రితమే వాటన్నిటిని పారవేశారు. ప్రస్తుతానికి ఏవైతే అత్యవసరంగా ఉంటాయో ఆ వస్తువులను మాత్రమే క్లీన్ చేసుకొని లోపల పెట్టుకుంటున్నారు. ఈ రోజుకు షెల్టర్ లభించే విధంగా కొద్ది ఏరియాను వాళ్ళు క్లీన్ చేసుకొని పడుకునేటటువంటి వెసులుబాటు చేసుకున్నారు. కానీ కొన్ని ఇళ్లలో మరింత దారుణంగా ఉంది. వరద ఉధృతికి కొన్ని ఇళ్లలోకి పాములు కూడా వచ్చాయి. కొంతమంది డోర్స్ ఓపెన్ చేయగానే కొన్ని చోట్ల కొన్ని ఇళ్లలో పాములు కూడా కనపడినటువంటి పరిస్థితి. ఎంటైర్ 2 రోజుల పాటు వరద గుప్పిటి నుంచి అయితే కామారెడ్డి వాసులు బయటపడ్డారు. కానీ దాదాపు మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ బురద భయం అయితే వీళ్ళని పట్టి పీడిస్తుంది. కెమెరామ్యాన్ సంతోష్తో రవికుమార్, ఎన్టీవీ, కామారెడ్డి నుంచి.